Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Marish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి తెలంగాణ నీట్ స్టూడెంట్స్కి 2026 టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ కౌన్సిలింగ్ ఎన్ని టైప్స్ ఉంటుంది, స్టేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఆల్ ఇండియా కోటా ద్వారా మీరు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ సీట్ ఎలా సంపాదించవచ్చు అంటే స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా సంపాదించవచ్చు, ఆల్ ఇండియా కోటా ద్వారా సంపాదించవచ్చు అనమాట. అసలు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు, స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇప్పుడు మీ దగ్గర స్కోర్స్ ఉన్నాయి, సార్ నాకు 600 మార్కులు వచ్చినాయి, నాకు 550 వచ్చినాయి, నాకు 400 మార్కులు వచ్చినాయి అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిలింగ్ గురించి మీకు సీట్స్ వస్తుందనే హోప్ ఉంది. సో చాలామంది కొంచెం టెన్షన్లు ఉన్నారు, కొద్దిమంది లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారు. అది నేను చెప్తాను దాని గురించి సపరేట్గా. కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఫస్ట్ స్టెప్ నుండి లాస్ట్ స్టెప్ వరకు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా విన్న తర్వాత మీకు ఏ మెంటర్షిప్ అవసరం లేదు, మేమే చేసుకోగలుగుతాము అని మీకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయి స్టెప్స్ అనేవి. సో ఇక్కడ తెలంగాణ నీట్ కౌన్సిలింగ్ స్టెప్స్, తెలంగాణ ఎంబీబీఎస్ బీడీఎస్ స్టూడెంట్స్ విద్యార్థుల కొరకు అనుకోండి. ఓకే 2026లో ఓకే మనకు ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా రెండు ఉంటుంది కదా. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి, అంటే ఎయిమ్స్, జిప్మర్, ఏఎఫ్ఎంసి ఈ కాలేజెస్ అనమాట. ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ నాగ్పూర్ ఉంటాయి కదా అవి. నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి, అంటే ఎస్ఆర్ఎం, కేఎంసి మణిపాల్, మంగళూరు, ఇవి కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. నెక్స్ట్ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా కొన్ని సీట్స్ ఉంటాయన్నమాట. స్టేట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే తెలంగాణలో గాంధీ కానీ, ఉస్మానియా కానీ, కాకతీయ మెడికల్ కాలేజ్ కానీ, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ కానీ, ఇలా నిజామాబాద్ మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా కండక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఎయిమ్స్ ఢిల్లీ ఉంది, మొత్తం ఆల్ ఇండియా కోటా ద్వారానే. ఓకేనా, మొత్తం ఆల్ ఇండియా కోటా ద్వారానే. కానీ గాంధీలో ఒక 100 సీట్లు ఉన్నాయి అనుకోండి, గాంధీ మెడికల్ కాలేజ్లో. ఆ 100 సీట్లల్లో 15 సీట్లు 15% ఆల్ ఇండియా కోటా ద్వారా ఫిల్ చేస్తారు. 85 సీట్స్ తెలంగాణ లోకల్ స్టూడెంట్స్కే ఇస్తారనమాట, తెలంగాణ స్టూడెంట్స్కే ఇస్తారు. ఆ 85 సీట్స్ ఏమో స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా, ఈ 15 సీట్స్ ఏమో ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవుతారనమాట. వేరే స్టేట్ కాదు, మన స్టేట్ పిల్లలు కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవ్వచ్చు. మెరిట్ని బట్టి ఉంటుంది, అది మెరిట్ మార్కులను బట్టి. మంచి స్కోర్ వస్తేనే ఆల్ ఇండియా కోటా ద్వారా వస్తుంది. ఆల్ ఇండియా కోటాని ఎవరు కండక్ట్ చేస్తారంటే కౌన్సిలింగ్ కండక్టెడ్ బై ఎంసీసీ, మెడికల్ కౌన్సిల్ కమిటీ, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. ఇది ఆల్ ఇండియా కోటా కండక్ట్ చేస్తారు. స్టేట్ కౌన్సిలింగ్కి వద్దాం. స్టేట్ కౌన్సిలింగ్ అంటే స్టేట్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న 85% సీట్స్. నెక్స్ట్ స్టేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అంటే అపోలో తీసుకోండి, కామినేని తీసుకోండి, ఇలా అనమాట ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇవి. ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ ఎవరు కండక్ట్ చేస్తారంటే కౌన్సిలింగ్ కండక్టెడ్ బై కేఎన్ఆర్యుహెచ్ఎస్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఇది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ డిఫరెన్స్. చూద్దాం ఇప్పుడు స్టెప్స్ ఎలా ఉన్నాయో. స్టెప్స్ ఫస్ట్ స్టెప్ ఏంది, ఇంటర్మీడియట్ ఉండాలి. ఇంటర్మీడియట్ అందరు పాస్ అయిపోయారు, ఫుల్లీ హ్యాపీ, మంచి స్కోర్స్ వచ్చినాయి ఇక్కడ. ఇంటర్మీడియట్ ఇది కంప్లీట్ అయిపోయింది, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ స్టెప్. నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది, నీట్ ఎగ్జామ్ కూడా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మీ దగ్గర స్కోర్స్ ఉన్నాయి ఇప్పుడు. ఆల్మోస్ట్ మీరు చూసుకున్న కీపర్ బట్టి మీ స్కోర్ మీకు ఐడియా వచ్చింది, సార్ నాకు పక్కా సీట్ వస్తుంది. ఓకే కట్ ఆఫ్స్ గురించి నేను కొంత చూసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. నీట్ ఎగ్జామ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళు ఫైనల్ కీ ఇవ్వాలి. అఫీషియల్గా ఎన్టీఏ వాళ్ళు ఫైనల్ కీ ఇస్తారు. ఫస్ట్ ఒక ప్రొవిజనల్ కీ ఇస్తారు, మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసి ఫైనల్ కీ ఇస్తారు. ఫైనల్ కీ తర్వాత రిజల్ట్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ అయితే June 14th వచ్చింది రిజల్ట్, ఈసారి కూడా June 1st వీక్ 2nd వీక్లో వస్తుంది. రిజల్ట్ కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే 22 lakhs OMRs స్కాన్ చేయాలి కదా, అంత ఈజీ కాదు అది. సో ఇప్పుడు నీట్ రిజల్ట్ వస్తుంది. ఎలా వస్తుంది, ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది మీకు. అంటే ఇప్పుడు 22 లక్షల మంది రాస్తే తెలంగాణ స్టూడెంట్స్ ఒకటిదేమో 10,000 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, ఫస్ట్ ర్యాంకే ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, అలా అనమాట. 22 లక్షల మందిలో ఎంతమందిని క్వాలిఫై చేస్తారు అంటే ఎంతమందికి ర్యాంక్ వస్తుంది అంటే ఒక 10-12 లక్షలు లేదా 13 లక్షల వరకు ర్యాంక్ ఇస్తారనమాట. మొత్తం దేశం మొత్తం మీద ఒక 13 లక్షల మంది క్వాలిఫై చేశారు అనుకోండి. అందులోకించి తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారు కదా, అన్ని రాష్ట్రాలు కలిపి ఒక 12 లక్షలు ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2026లో 12 లక్షలు 13 లక్షలు ఉంటే తెలంగాణ స్టూడెంట్స్ని సపరేట్గా కాళోజీ నారాయణరావు వాళ్ళకి పంపిస్తారు ఎన్టీఏ వాళ్ళు. ఇదిగోండి 12 to 13 lakhsలో మీ స్టూడెంట్స్
ఇంతమంది మీ స్టూడెంట్స్ ఎంత రాశారంటే ఒక 73,000 మంది అప్లై చేశారు కదా తెలంగాణలో, అందులోకించి ఒక 40 నుంచి 50,000 మందే క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి ఆ లిస్ట్ అంతా కాళోజీ నారాయణరావు వాళ్ళకి ఇస్తారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి ఇస్తారు. వీసీఎల్ని కలెక్ట్ చేసుకుంటారు అక్కడ, వీసీ కానీ రిజిస్టర్ కానీ 40,000-50,000 మంది. ఓకేనా, రాసిందేమో 73,000 పైన అప్లై చేసుకున్నారు, 72,000 అలా రాసింటారు. 40,000-50,000 మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయినారు. ఈ స్టూడెంట్స్ని ఏం చేస్తారంటే, ఈ స్టూడెంట్స్ పక్కకు వచ్చారు కదా ఆ లిస్టు నుంచి, వీళ్ళు ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకోవచ్చు అండ్ స్టేట్ కోటా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కోటా అప్లై చేసుకుంటే మంచి ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది. స్టేట్ కోటా, ఇప్పుడు నేను స్టేట్ కోటా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాళోజీ నారాయణరావు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లిస్టు తీసుకుంటారు కదా, తీసుకొని ఇగో మీరు క్వాలిఫై అయిన తెలంగాణ స్టూడెంట్స్ మీరు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఏమని ఇస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకోండి, కొంత ఫీజు కట్టండి, కొంత ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే మేము క్రాస్ చెక్ చేస్తాం. క్రాస్ చెక్ చేసి ఓకే ఈ స్టూడెంట్ తెలంగాణ లోకల్కి సంబంధించిన స్టూడెంటే అని చెప్పేసి ఆ సర్టిఫికేట్స్ అన్నీ క్రాస్ చెక్ చేసి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. దాన్నే మనం మెరిట్ లిస్ట్ అంటాం. దీనికన్నా ముందు ప్రొవిజనల్ లిస్ట్ అంటారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది కరెక్ట్ చేసి ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఇక్కడ మీరు మీ సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. 9th, 10th, 11th, 12th ఎవరైతే తెలంగాణలో చదివి వాళ్ళు నీట్ క్వాలిఫై అయితే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఓకే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కరెక్ట్ చేస్తారు, మీరు భయపడకండి. మెంటర్షిప్ ఏం అవసరం ఉంటుంది, ఇక్కడ మీరే చేసుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎందుకంటే మీ డీటెయిల్సే కదా పెట్టేది ఇక్కడ, ఇందులో ఏం మిస్టేక్ జరగదు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మీ చేతిలో మెరిట్ లిస్ట్ ఉంది. మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చిందా లేదా చూసుకోవాలి తెలంగాణ స్టూడెంట్స్. ఓకే, మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంది. ఇక్కడ 40,000 మందికి 40,000 మంది అప్లై చేయరు. జనరల్గా ఎవ్రీ ఇయర్ 50% అప్లై చేస్తారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళు మాకు రాదు సార్, మేము లాంగ్ టర్మ్కు, మేము డిగ్రీకి వెళ్తామని డిసైడ్ అవుతారు. సరే 40కి 40 అప్లై చేసుకున్నారు అనుకోండి, వాళ్ళందరూ కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకు ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ మెరిట్ లిస్ట్లో పేరు లేదనుకోండి మీకు కౌన్సిలింగ్ జరగదు. అంటే ఇక మీకు ఎంబీబీఎస్ సీట్, బీడీఎస్ సీట్ స్టేట్ కౌన్సిలింగ్ ఇవ్వదు. ఈ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండాలి. ఈ మెరిట్ లిస్ట్లో సార్ నేను మర్చిపోయాను సార్, నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు సార్, ఆ టైంలో నేను బయటికి వెళ్ళాను సార్, అబ్రాడ్ వేరే కంట్రీకి వెళ్ళాను సార్, నేను అప్లై చేసుకోలేదు అంటే ఇక మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫై అయిన స్టూడెంట్స్ మాత్రమే లిస్ట్ ఉంటుంది ఇక్కడ. ఈ మెరిట్ లిస్ట్లో స్టూడెంట్స్ అందరూ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ నుంచి ఓన్లీ మెరిట్ లిస్ట్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. వీళ్ళు మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మెరిట్ లిస్ట్ ఉంది. మెరిట్ లిస్ట్ మొత్తం ఇస్తారు, క్లియర్ డేటా, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు క్లియర్గా. వీళ్ళు ఏం చేయాలంటే చాయిస్ ఫిల్లింగ్ తెచ్చుకోవాలి. మీ దగ్గర ఉన్న ర్యాంక్ కార్డుని బట్టి వెబ్ ఆప్షన్స్ తెచ్చుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అంటే ఎట్లా ఇస్తారు మీరు స్టేట్ కౌన్సిలింగ్లో? సార్ నాకు ఫస్ట్ గాంధీ రావాలి సార్, నీకు కుదరకుంటే ఉస్మానియా రావాలి సార్, లేకపోతే ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజు, ఈఎస్ఐ, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజు, ఇలా మీరు రిమ్స్, ఇలా ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాలన్నమాట. వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇది ఇక్కడ మీకు అవసరం అవుతుంది, గైడెన్స్ అవసరం అవుతుంది. ఆ కాలేజీ లిస్ట్ అంతా నేను క్లియర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు ఏం చేయాలి, దీంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా లాస్ట్ ర్యాంక్ వచ్చినా మీ మార్కులు ఎన్ని వచ్చినా సంబంధం లేదు. మీకు ఇష్టమైన కాలేజీలు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇష్టం లేని కాలేజీలు కింద పెడతారు. ఓకేనా, అసలు మీకు వద్దు అనుకున్న వాటికి అసలు ఆ జోలికి వెళ్ళరు. అంటే టాప్ కాలేజ్ నుంచి నార్మల్ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్ ఇస్తారు. దీని మీద నేను ఒక వీడియో చేస్తాను, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి అని. ఓకేనా, సో ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఇంకా సీట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. రౌండ్ 1 రిజల్ట్ వస్తుంది. ఎలా వస్తుంది, రౌండ్ 1 లేదా ఫేజ్ 1లో మీకు సీట్ అలాట్ కాలేదు అనుకుందాం. అలాట్ కాకుంటే ఇక వాళ్ళు రౌండ్ 2 కోసం వెయిట్ చేయాలి, ఇక వేరే ఆప్షన్ లేదు. రౌండ్ 2 కోసం వెయిట్ చేయాలి. సరే సీట్ అలాట్ అయింది, రౌండ్ 1లో సీట్ అలాట్ అయింది. వీళ్ళు ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. ఒకవేళ నీవు నాట్ రిపోర్టు, ఫీజు పే చేయలేవు అనుకో, కాలేజ్ ఫీజు, యు ఆర్ అవుట్ ఫ్రమ్ కౌన్సిలింగ్. ఇంకా మిమ్మల్ని కౌన్సిలింగ్లో నుంచి ఎగ్జిట్ చేసేస్తారు. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఫీజు కట్టాలి. సార్ అదేంటి సార్, నాకు ఇష్టమైన కాలేజ్ రాలేదు, నాకు బెటర్ కాలేజ్ కోసం నేను చూడాలి కదా అంటే ట్రై చేయి, సెకండ్ రౌండ్ ట్రై చేయి, థర్డ్ రౌండ్ ట్రై చేయి, అయినా రాకుంటే అప్పుడు ఎగ్జిట్గా. కానీ మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఫీజు కట్టాల్సిందే మీరు కౌన్సిలింగ్లో ఉండాలంటే. ఓకే, రిపోర్ట్ చేశారు.
రిపోర్ట్ చేశారు, ఫీజు పేమెంట్ చేశారు. కొద్దిమందికి ఏమో నచ్చిన కాలేజ్ వస్తుంది ఫస్ట్ రౌండ్లోనే, వాళ్ళు ఆప్టెడ్ రిటైన్ అని పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళు వాళ్ళ సీట్ ఫిక్స్ అయిపోతుంది. ఇక నాకు వేరే కాలేజ్ ఏమొద్దు సార్, నాకు ఈ కాలేజ్ నచ్చింది, ఇంకా నేను ఈ కాలేజీతో స్టిక్ అని అవుతా అంటే ఇక వాళ్ళకి టెన్షన్ లేదు. ఇక వాళ్ళకు వచ్చిన సీట్ని తీసుకొని వాళ్ళు కౌన్సిలింగ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. కొద్దిమంది ఏమవుతుంది, సార్ నాకు నచ్చిన కాలేజ్ రాలేదు సార్, నేను గాంధీ అనుకున్నా, నాకేమో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ వచ్చింది, నిజామాబాద్ మెడికల్ కాలేజ్ వచ్చింది, నేను సెకండ్ రౌండ్లో చూసుకుంటా అంటే వాళ్ళు ఏం చేయాలి, సీట్ను ఆప్ట్ చేసుకొని యూ కెన్ గో ఫర్ సెకండ్ రౌండ్ అనమాట. సెకండ్ రౌండ్ కోసం ట్రై చేయొచ్చు. అప్పుడు మీకు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో మీరు అనుకున్న కాలేజ్ వస్తేనేమో హ్యాపీ, మీరు అనుకున్న కాలేజ్ రాలేదనుకోండి, ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ అలానే ఉంటుంది, ఏం టెన్షన్ లేకుంటుంది. మీకు ఒక్కసారి సీట్ వచ్చిందంటే అది రిమూవ్ చేయడం ఎవ్వరి వల్ల కాదు. ఓకే, మీరంతకు మీరు ఎగ్జిట్ అయితే తప్ప. ఇదే సెకండ్ రౌండ్కి సంబంధించింది. ఓకే, సెకండ్ రౌండ్ బెటర్ కాలేజ్ కోసం ట్రై చేసినారు. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ స్టెప్, రౌండ్ 2. రౌండ్ 2లో కూడా మీకు సీట్ రాలేదు అనుకోండి, రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 2లో రాలేదు, ఇక మీరు రౌండ్ 3 ఉంటే రౌండ్ 3 కోసం వెయిట్ చేయాలి. ఓకే, సీట్లన్నీ అయిపోతే ఇక్కడితో కౌన్సిలింగ్ అయిపోతుంది. ఓకే, ఇది వెయిట్ చేయాలి సీట్ రాకపోతే. ఇప్పుడు రౌండ్ 2లో అలాట్ అవుతారు కదా, అలాట్ అయితే ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి, రిపోర్ట్ చేయలేదా మీరు ఏమంటారు, ఆల్రెడీ రౌండ్ 1లో రిపోర్ట్ చేస్తేనేమో టెన్షన్ లేదు, కొత్తగా అలాట్ అయింది అనుకోండి వాళ్ళు రిపోర్ట్ చేయాలి. ఓకేనా, రిపోర్ట్ చేయాలి. కొద్దిమందికి ఏమవుతుంది అంటే రౌండ్ 2లో బెటర్ కాలేజ్ వస్తుంది, బెటర్ ఆర్ న్యూ కాలేజ్ వస్తుంది రౌండ్ 1తో కంపేర్ చేస్తే. ఇక వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. రౌండ్ 2లో బెటర్ కాలేజ్ వస్తే రౌండ్ 1 ఉన్న కాలేజ్ రిమూవ్ అయిపోయి ఇంకా వాళ్ళు స్టిక్ అని అవుతారు. మీకు రౌండ్ 2లో కూడా నార్మల్ కాలేజే వచ్చింది అనుకోండి, సార్ నాకు రౌండ్ 1లో నార్మలే వచ్చింది, రౌండ్ 2లో ఇంకా కొంచెం బెటర్ వచ్చింది, లేదా కొద్దిమందికి రౌండ్ 1లో ఉన్న కాలేజే ఉంటుంది, ఇప్పుడు నేను రౌండ్ 3 కోసం చూడొచ్చా సార్ బెటర్ కాలేజ్ కోసం అంటే చూడొచ్చు, పాసిబిలిటీ ఉంటాయి. బెటర్ కాలేజ్ కోసం నువ్వు ట్రై చేస్తూ ఉండొచ్చు, నో ప్రాబ్లం, ఎన్ని రౌండ్లు ఉంటే అన్ని రౌండ్లు వరకు. ఓకేనా, ఓకే, బెటర్ కాలేజ్ నాట్ అలాటెడ్. రౌండ్ 1 కాలేజ్, అప్పుడు మీకు రౌండ్ 1 కాలేజ్ ఉంది కదా, రౌండ్ 2లో కొత్త కాలేజ్ రాలేదనుకోండి, మీ రౌండ్ 1 కాలేజ్ అలానే ఉంటుంది. కొత్త కాలేజ్ వచ్చింది మీకు నచ్చిందంటే అక్కడ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు, కొత్త కాలేజ్ వచ్చింది బట్ నచ్చలేదు అంటే రౌండ్ 3కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ స్టెప్స్ ఇలా ఉంటాయి. ఓకే, యూ కెన్ గో టు నెక్స్ట్ రౌండ్, ఏ టెన్షన్ లేటది రౌండ్ 2లో. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ 1 అయిపోయింది, రౌండ్ 2 అయిపోయింది. ఆఫ్టర్ అలాట్మెంట్ ప్రాసెస్. ఓకే, ఆఫ్టర్ అలాట్మెంట్ ప్రాసెస్ ఈ రౌండ్ 2 తోటి సీట్స్ అన్నీ అయిపోయినాయి అనుకోండి, రౌండ్ 2 తోటి సీట్స్ అన్నీ అయిపోయినాయంటే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది. లేదు కొన్ని మిగిలినంటే ఇంకొక రౌండ్ పెడతారు, అది రౌండ్ 3 అంటాం, లేదా మాపప్ రౌండ్ అంటాం. అందులో ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే, సీట్ వస్తే మీకు వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉండదు, అలా రూల్ పెడతారనమాట. సరే, ఇప్పుడు సీట్ అలాట్ అయినాక ఏం చేయాలి, గో టు యువర్ కాలేజ్, కంప్లీట్ రిమైనింగ్ ప్రాసెస్, బాండ్ పేపర్స్ అని, తర్వాత మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్నీ వెళ్ళి అక్కడ అలాట్ అయిన కాలేజ్లో చూపించాలి, అప్పుడు క్రాస్ చెక్ చేస్తారనమాట ఆఫ్టర్ అలాట్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు కన్క్లూజన్ ఇస్తా చూడండి, రౌండ్ 1 రౌండ్ 2 లేదా ఫేజ్ 1 ఫేజ్ 2లా మీకు సీట్ రాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ రాలేదు, అయినా కొన్ని సీట్లు మిగిలిపోయినాయి, అప్పుడు ఇంకొక రౌండ్ కండక్ట్ చేస్తారు, ఆ రౌండ్నే రౌండ్ 3 లేదా మాపప్ రౌండ్ అంటారు. మాపప్ రౌండ్ అంటే మొత్తం ఊడ్చిపడేస్తారు, అన్ని సీట్లన్నీ అలాట్ చేసేస్తారనమాట, ఎన్ని ఉంటే అన్ని ఫిల్ చేసేస్తారు, మాపప్ రౌండ్ అంటారు ఇది. ఓకేనా, లాస్ట్ రౌండ్ లేదా మాపప్ రౌండ్, ప్రతి రౌండ్లో మొత్తం డేటా ఇస్తారండి, వెబ్సైట్లో వెరీ క్లియర్గా ఇస్తారు, రూల్ నెంబరు, ఏ కాలేజ్ అలాట్ అయిందని వెరీ క్లియర్గా ఇస్తారు, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, వెబ్సైట్లో ఇస్తారు, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను మన ఛానల్ తరపున. ఓకే, ఇక్కడ అయితే కొన్ని సీట్లు మిగిలినాయి, ఆ సీట్ల కోసమని రౌండ్ 3 అనమాట, రౌండ్ 3 ఫిల్ చేస్తారు. రౌండ్ 3 కూడా మాపప్ రౌండ్లో కూడా ఫిల్ కాకుంటే, మాపప్ రౌండ్లో కూడా ఫిల్ కాలేదనుకోండి, ఇంకొక రౌండ్ ఉంటుంది, స్ట్రే వేకెన్సీ రౌండ్, ఇంతవరకు రాదు యాక్చువల్గా, ఈ మాపప్ రౌండ్లోనే మొత్తం ఫిల్ అయిపోతాయి. ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో ఇక 1 or 2 ఏదో అబ్నార్మల్ కేసెస్ ఉంటుంది అనమాట, అంతే, చాలా సింగిల్ డిజిట్ ఉంటుంది, మాపప్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంటుంది. ఇది కూడా స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా అంత ఎంసీసీ మానిటర్ చేస్తుంటుంది, కాలేజ్ వాళ్ళ చేతిలో అస్సలు ఉండదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, అంత ఎంసీసీ రూల్స్ ప్రకారమే మెరిట్ని బట్టే ఇస్తారు, గ్యాంబ్లింగ్ అస్సలు జరగదు. ఎవరైనా మీకు ఫోన్ చేసి మీరు ఒక 5 లక్షలు నాకు ఇవ్వండి, మీకు అపోలో కాలేజ్లో నేను మెడికల్ సీట్ ఇప్పిస్తాము అంటే అస్సలు నమ్మకండి, మీరు సీట్ ఫస్ట్ ఎంసీసీ ద్వారా సీట్ ఇప్పియండి, 5 కాదు 5 కోట్లు ఇస్తామని అట్లా చెప్పండి, మళ్ళీ మీకు కాల్స్ రావు. ఓకేనా, మొత్తం మెరిట్ బేస్డ్ మీదనే జరుగుతుంది, ఒక్కరికి ఒక్క రూపాయి ఇవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మోసపోకండి. ఓకేనా, ఇది
కాలేజ్ మొత్తం ఎంసీసీ మానిటర్ చేస్తుంది. మ్యాక్సిమం ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ సీట్స్ కోసం జరుగుతాయి జనరల్గా అవి. ఓకే, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ స్టార్టింగే చేసుకొని ఉండాలి. ఓకేనా, మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ అవకాశం అంత ఈజీ ఇవ్వరు. ఓకే, సో స్టార్టింగ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఈ లాస్ట్ రౌండ్ వరకు రాగలుగుతారనమాట. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అంటే రౌండ్ 1 రౌండ్ 2 జరుగుతుంది, లేదా అక్కడ ఫిల్ కాకపోతే సీట్లు మిగిలితే మాపప్ రౌండ్ జరుగుతుంది, ఇక్కడ సీట్లు మిగిలితే స్ట్రే వేకెన్సీ రౌండ్ జరుగుతుంది. ఇక్కడ సింగిల్ డిజిట్ సీట్సే ఉంటాయి. ఇవి స్టెప్స్ అనమాట. మీకు మెంటర్షిప్ కానీ గైడెన్స్ కానీ వెబ్ ఆప్షన్స్ దగ్గర మాత్రమే అవసరమవుతుంది. అక్కడ ఏ కాలేజ్ ఫస్ట్ పెట్టాలి, ఏ కాలేజ్ సెకండ్ పెట్టాలి అనే దగ్గరనే. అది నేను మీకు వెరీ క్లియర్గా మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. సో ఏం టెన్షన్ పడకండి. మీరు మెంటర్షిప్ అని ఆ ఫీజు ఈ ఫీజు అని ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నా. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నన్ను కూడా అడగకండి సార్ మీ మెంటర్షిప్ ఫీజు ఎంత, మీకు ఎంత అమౌంట్ ఇవ్వాలని. నేను యాజ్ ఏ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నా. నా స్టూడెంట్స్కి అయితే ఒక్కరికి కూడా మెంటర్షిప్ అని ఎవరికి డబ్బులు ఇవ్వరు. వాళ్ళందరూ నేనే గైడ్ చేస్తా. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయినా సరే వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని సంవత్సరాల నుండి. సో ఎవ్వరికి ₹1 ఇవ్వకుండా ఇది అర్థం చేసుకోండి. ప్రతి రౌండ్ మనం మాట్లాడుకుందాం. నోటిఫికేషన్ ఏదైనా వచ్చిందా నేను వీడియో చేస్తాను ఇమీడియట్గా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి, నోటిఫికేషన్ ఫాస్ట్గా వస్తుంది. సో ఫాలో అవుతుండండి. మీకు లాస్ట్ రౌండ్లో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది మనందరికీ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది, ఎటువంటి డబ్బులు అవన్నీ ఏం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.